మేము బిగ్ బాస్ హరీష్ గారు ఎస్. ఆయన మాట్లాడే విధానం ఎస్. ఇంత నెగిటివ్ అయిపోయాడు మేము. అవును. మరి అంటే స్త్రీలు అంటే గౌరవం లేకుండా మీరు ముఖ్యంగా విన్నారు కదా బ్రో. మమ్మల్ని కూడా అలానే ట్రీట్ చేశారు ఆయన. అదే మీరు విన్నారు కదా బ్రో నేను వచ్చినప్పుడు. అంటే నేను మీకు ఎప్పటి నుంచి తెలుసు? దగ్గర ఒక 2-3 సంవత్సరాలుగా పెద్దగా మనం పర్సనల్గా మాట్లాడకపోయినా తెలుసు ఒకరికొకరు కదా. సో నేను ఆ రోజు తెలుసుకొని మరీ వచ్చా. ఎక్కడ ప్రెస్ మీట్ ఎక్కడ 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 అని. ఎందుకు వచ్చాం? మనకు ఒక అభిమానంతోనే కదా వస్తాం. బిగ్ బాస్ అంటే అభిమానం, అందులోనూ ఆయన మీద కూడా ఒక ఎంతో కొంత అభిమానం ఆల్రెడీ మీరు కూడా ఆయన లైక్ చేసి చెప్పా. ఎస్. క్వశ్చన్ అడిగే ముందే నేను అన్నాను ఆ మాట. మరి అతనికి ఆ మాట అర్థం కాలేదో, కనీసం ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదో ఏమో నాకైతే తెలీదు. మరి నేను అడిగిన క్వశ్చన్ మీకు గుర్తుందో లేదో ఇంకోసారి రిపీట్ చేయమంటే చేస్తా. నేనేం అడిగాను సార్? బిగ్ బాస్ అదే కామన్ మ్యాన్స్లో అభిమానించే వాళ్ళల్లో మీరున్నారు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళల్లో నేను ఒకదాన్ని, సపోర్ట్ చేసే వాళ్ళల్లో. నేనేమన్నాను? కానీ ఒక క్వశ్చన్ ఉందండి అందరి వైపు నుంచి, ఆ క్వశ్చన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నాను అన్న యాజ్ ఎ మీడియా. ఓకే, అతను అన్నట్టుగా నేను ఫ్రంట్ రో మీడియా కాకపోయి ఉండొచ్చు, అయినా కూడా నేను అందరి తరఫున ఒక క్వశ్చన్ ఉండిపోయింది, దాన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నానండి అంటే అడగండి అన్నాడు. నేనేమన్నాను? మీరు నిజంగా బాల్డ్ హెడ్ కాదు, నిజంగా బట్టతలోడు అయితే ఫీల్ అవ్వాలి, మరి ఇంకా జుట్టు రాదు కాబట్టి. ఓకే, వాళ్ళు కూడా చేయించుకుంటున్న ట్రీట్మెంట్స్, అది సెకండ్ సెకండ్ అది, దాని గురించి నేను మాట్లాడట్లేదు. మీకు కొన్ని రోజులు అయిపోతే హెయిర్ వస్తుంది కదా, దానికి మీరు అంత ఫీల్ అవ్వాల్సినంత అవసరం ఏంటి? కాసేపు అప్పుడు ఫీల్ అయినా కూడా తర్వాత మీరు ఓకే ఏదో కోపంలో అనేసాను అని ఉండొచ్చు కదా అనేది నా క్వశ్చన్. ఆయన పూర్తిగా వినకుండా, నా క్వశ్చన్ ఇంకా పూర్తి కాలే, మీరున్నారు అక్కడ, పూర్తిగా వినకుండానే ఓహో బండ అమ్మాయి కదా, బండ అంటి కదా అని అందరికి ఇట్లా చూపిస్తూ సోడా బుడ్డి కదా. నాకు ఫస్ట్ స్ట్రైక్ అవ్వాలి అది ఏమంటున్నాడు అనేసి. నేను అంటూనే ఉన్నా, మీరు విన్నారు. ఇవే కళ్ళద్దాలు పెట్టుకున్నాను. ఇవి నేను బయటకు వచ్చినప్పుడు నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంది కాబట్టి నేను పెట్టుకుంటా, మాస్క్ కూడా పెట్టుకుంటా. ఇప్పుడు మాట్లాడేటప్పుడు పెట్టుకోకూడదు కాబట్టి తీసా. సో నా ప్రాబ్లం నాది అది. నేను ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ పెట్టుకున్నా. ఆ రోజు ఆయన ఏం పెట్టుకున్నాడు? అప్పుడే కళ్ళకి ఆపరేషన్ చేసి గుడ్డోడు పెట్టుకునే కళ్ళద్దాలు ఆయన పెట్టుకున్నాడు. నిజంగా నాకు కూడా అదే పొగరు ఉంది, అదే కోపం ఉంది. వెంటనే నేను కౌంటర్ వేయొచ్చు, బట్ నాకు ఆ విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి అక్కడ దగ్గర దగ్గర 100 నుంచి 150 మంది రిపోర్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, కేవలం నేను చేసిన రచ్చ వల్ల అవ్వకూడదనే నేను అలాంటి క్వశ్చన్ మళ్ళీ వెంటనే కౌంటరు వేయలే అతనికి. లేదు అంటే నేను వేసి ఉండేదాన్ని కదా.